హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్ అనమాట. ఎప్పుడు చికెన్ కర్రీ రొటీన్‌గా చేస్తాం కదా! ప్రతి సండే ఇలానే అని చెప్పేసి నేను ఒక ఆలోచన చేసి ఇంకా ఈరోజైతే గ్రీన్ చిల్లీ చికెన్ చేద్దాము. నేను చేయడమే కాదు మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. చికెన్‌తో పాటు మనము బగారా రైస్ కానీ, చపాతీ కానీ, బిర్యానీది కానీ ఏదైనా సరే వైట్ రైస్ కానీ చాలా బావుంటుందనమాట. బిర్యానీతో ఆనియన్ మాత్రం పక్కా ఉండాలి మనకి. మీరు కూడా ఎలా అంటే ఆనియన్ పక్కా తినేవాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకెళ్తే మనము 4 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని మనం అందులో ఆనియన్ ఇంకా పసుపేసుకొని మనం చికెన్ అనేది అందులో ఏసుకోవాలనమాట. కడిగిన చికెన్ ఏసుకోవాలి. మేమైతే ఎప్పుడు చికెన్ కడిగే ఏసుకుంటాము. సరేనా? కడిగిన చికెన్ ఏసుకోవాలి. ఇంకా దాని తర్వాత మంచిగా కలుపుకొని దాంట్లో అయితే ఉప్పేసుకోవాలనమాట. ఉప్పేసుకున్న తర్వాత ఒక గ్రీన్ చిల్లీ నేను కట్ చేసి వేయడం ముందే చూపించడం మీకు మర్చిపోయాను. ఒక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసేసుకోండి. టేస్ట్ బాగా తెలుస్తది అందులో. ఇంకా సాల్ట్ కూడా మీకు తగ్గట్టు ఏసుకోండి. చూడండి మంచిగా ఎంత బాగా కుక్ అవుతుంది కదా! ఇప్పుడు అందులో అయితే మనము గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకొచ్చేసి అల్లం, వెల్లుల్లి అవి కూడా కలిపి నేను మిక్సీ చేసి నేను ఆ పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాననమాట. మీరు కూడా అలా రెడీ చేసి పెట్టుకోండి. నేను అందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ దానికి రుచికి తగ్గట్టు కొంచెం కారం, కొంచెం ఉప్పేసుకున్నాను. అందరూ మీకు నచ్చితే మొత్తం గ్రీన్ చిల్లీతో అయినా సరే, గ్రీన్ పేస్ట్‌తోటైనా లేదంటే కొంచెం కారం కూడా కలుపుకొని మీరైతే ట్రై చేయొచ్చు. మీ ఇష్టం అండి. నాకైతే ఇలా మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను. ఇంకా చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ముక్కకి మంచిగా మసాలా, కారం అనేది బాగా పడుతుందనమాట. ఇదైతే చాలా వచ్చింది. కర్రీ కూడా బావుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కర్రీ అయిపోయింది కదా! కారం, ఉప్పు ఏసాము ఇందాకనే కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందులో కొత్తిమీరను ఇంకా ధనియాల పొడి ఏసుకుంటే ఇంకా ఎలాంటి మసాలాలు అవసరం లేదంటే ఇవి రెండే చాలు. ఒక ధనియాల పొడి ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ అవి రెండే చాలు. మీకు ఎలాంటి మసాలాలు అవసరం లేదు. నేను ధనియాల పేస్ట్ ఏసి ఇంకా మూత పెట్టుకొని మనం ఒక 1 మినిట్ తర్వాత చూస్తే మంచిగా ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయాయి. కొంచెం గ్రేవీలాగా వచ్చింది కదా! ఇదైతే చాలా బావుంటుంది. అంటే కొంచెం గ్రేవీ తినే వాళ్ళకి గ్రేవీలాగా, కొంచెం ముక్కలు లైట్‌గా తినే వాళ్ళకి లైట్‌గా అలా ఉందనమాట. ఈవెన్‌గా మంచిగా కుక్ అయిపోయింది. కర్రీ అయితే చాలా వచ్చింది. టేస్ట్ బావుంది. మీరైతే ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీరైతే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో లేదో అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మనం అన్నీ మసాలా ఏసుకున్నాం, కొత్తిమీర ఏసుకున్నాం అన్నీ ఏసాం కాబట్టి ఇంకా ఒకసారి తిప్పుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా. ఇప్పుడు ఇది తిన్న తర్వాత మా పాప కూడా వచ్చిందనమాట. మమ్మీ నాకు కూడా ఒకసారి పెట్టు మమ్మీ నేను కూడా తింటాను ఎలా ఉందో ట్రై చేస్తానని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.